రుణమాఫీ వచ్చేసి 3 నెలలు అవుతుంది సార్. పేరు వచ్చింది కానీ రుణమాఫీ ఇప్పుడు నేను బ్యాంకులో పోతే నీ పేరు మీద అకౌంట్లో డబ్బులు పడలే, మీకు రుణమాఫీ రాలేదని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను వచ్చేసేసి అక్కడ బ్యాంకులో పోయి అడిగితే నాకు రుణమాఫీ రూపాయి కూడా రాలేదంటారు సార్. ఇంకో పేరు అయితే మాత్రం వచ్చింది, రుణమాఫీ పేరు వచ్చేది వచ్చింది. చూడండి, రుణమాఫీ పేరు అయితే వచ్చింది రవికుమార్ సార్. రుణమాఫీ అయితే వచ్చింది కానీ బ్యాంకులో అకౌంట్లో మాత్రం డబ్బులు రూపాయి కూడా రాలేదు సార్. నేను అడిగిలా పైనుంచి నేనేం చేయను చెప్తారు సార్. పైనుంచి వాళ్ళు వేయలే, మేమేం చేయమని చెప్పేసి చెప్తారు. నేను పోయి బ్యాంకులో పోయి అడిగితే 4 రోజులు ఆగు వస్తుంది, 10 రోజులు ఆగు వస్తుంది, ఇప్పటి వరకు రాలేదు సార్. మరి ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా? ఇప్పుడు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఏం ప్రభుత్వం సార్ ఇది ఒక ప్రభుత్వమా సార్? ఇది ఒక ప్రభుత్వం? ఏం ఒక్క బస్సు తప్ప మీద ఏమైనా మంచి పని చేసిరా సార్? ముఖ్యమంత్రి అన్ని చేసినా అని చెప్తున్నాడు. ఏం చేసిరు సార్? ఏం చేసింది చెప్పండి? ఒక బస్సు తప్ప ఏం చేసింది చెప్పండి? ఒక బస్సు మాత్రమే లేడీస్కి ఏదో గొడవ పడుకొని వెళ్ళిపోవడం చెప్పేసి బస్సు మాత్రమే సౌకర్యం చెప్పింది. ఇంకా ఏం చేసిరు సార్? కరెంటు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఏం లేదు నాకు ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, నాకు కరెంట్ బిల్లు ఫ్రీగా రాలే, గ్యాస్ ఫ్రీగా రాలే, ఏది ఫ్రీగా రాలే. అన్నీ ఉత్త మాటలు అంటే ఉత్త మాటలు. మరి మార్పు కోరుకున్నాం. ఏ మార్పు సార్? మార్పు కోరుకున్నాం కానీ ఇదే మార్పా? ఇది ఒక మార్పా అని చెత్తాను అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తే చెత్తాం అనుకున్నాం. ఇదే మార్పా? ఇది ఒక మార్పా? మరి ఎట్లా ఉంది సంవత్సరం? ఇప్పుడు కనబడితే ముఖ్యమంత్రి ఏం డాడీ అడుగుతున్నాను సార్. నేను సార్ మీరు ఇచ్చిన 6 గ్యారంటీ ఏమైంది? ఏమైనా ఒక గ్యారంటీ ఏమైనా ఇచ్చిర్రా? ఒక బస్ తప్ప మిగతా గ్యారంటీ ఏమైనా ఇచ్చిర్రా? ఇంటికి 2500 రూపాయలు లేడీస్కి ఇస్తానన్నారు. పిచ్చని 6,000 రూపాయలు ఇస్తాను, 4,000 రూపాయలు అది ఇస్తాను. ఏది ఎక్కడొచ్చింది? రైతు బంధు 15,000 ఇప్పుడు 2 సార్లు వచ్చింది సార్. కేసీఆర్ ఉంటే 2 సార్లు వచ్చేది. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేసిండు మనకి? ఏది రుణమాఫీ వచ్చి పేరు వచ్చినా డబ్బులు పడలేదు సార్. 2 లక్షల లోపు చేసేసినామంటే 1,83,000 రూపాయలు నాది రుణమాఫీ వచ్చింది. అలాంటిదే నాకు రుణమాఫీ కాలే. పేరు వచ్చింది, లిస్టులో పేరు వచ్చింది, ఆయన వచ్చింది, ఆయన రుణమాఫీ కాలే. ఇక రుణమాఫీ కాలే. అలాంటిది ఆయన రైతు బంధు ఇస్తాడా సార్? ఋతు బంధు ఇస్తాడా? మరి సంవత్సర పాలనకు అవతల విజయోత్సవాలు. సంవత్సరం పాలన ఇది ఒక సంవత్సరం పాలన. ఇది ఒక మనిషా? ఇది ఒక సంవత్సరం పాలన. ఎందుకండి చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది. ఈయన ఏం చేస్తాడు చెప్పండి? ఒక బస్సు తప్ప మీద ఏం చేసిండు చెప్పండి మాకు? ఒక బస్సు తప్ప ఏం చేసిండు చెప్పండి? ఒక బస్సు మాత్రమే ఫ్రీగా పెట్టిండు. ఏమనండి 2,500 రూపాయలు లేడీస్కి ఇస్తున్నాడు, ఇచ్చిండా? 4,000 రూపాయలు పిచ్చని ఇస్తున్నాడు, ఇచ్చిండా? 6 ఏళ్ళ ముసలికి ఇస్తున్నాడు, కుంటలు వికలాంగులు ఇస్తున్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. రుణమాఫీ అందరికీ ఇస్తున్నాడు, అందరికీ రుణమాఫీ చేస్తున్నాడు, ఒకరి కాదు అందరికీ ఇస్తున్నాడు. రుణమాఫీ అందరికీ ఇస్తున్నాడు. ఎవరు చేసిండు సార్ రుణమాఫీ? ఎవరు చేసిండు చెప్పండి? చెప్పమ్మా, నువ్వు చెప్పు. 500 గ్యాస్ వస్తుంది. వస్తలేరు. 500 గ్యాస్ ఇస్తా అని చెప్పుకున్నారు, ఇయ్యలేరు. మళ్ళా 2-3 ఏళ్ళు పిచ్చిని ఇస్తా అని చెప్పిండు, అది కూడా ఇయ్యలేదు. మళ్ళా కరెంట్ కాలిపోతే కరెంట్ కూడా వస్తలేరు. 24 గంటల కరెంట్ ఇస్తా అని కరెంట్ ఇస్తలేరు. డిప్పు కాలిపోతే డిప్పు కూడా తీసుకోరాలేదు. మరి ముఖ్యమంత్రి ఏమో సంవత్సరం అయింది, కేసీఆర్ రావాలి. మరి సంవత్సరం అయింది అన్ని నెరవేర్చినామంటున్నాడు. సంవత్సరం అయిందా ఇస్తా అని ఒప్పుకున్నారు, ఇస్తలేరు కదా, ఇస్తలేరు సారు. రైతు బంధు ఇస్తలేరు మాకు. 3-4 ఎకరం అసలు ఇస్తలేరు. లగచర్ల భూముల పంచాయతీ అని తెలుసా నీకు? ఎట్లా అనిపించింది? అంటే అందరిని అరెస్ట్ చేశారు కదా అక్కడ. రాలేదు. పిచ్చిని ఇస్తా అని ఒప్పుకున్నారు, పిచ్చిని కూడా ఇస్తలేరు. మాకు అదే మరి అడుగు. ముఖ్యమంత్రి ఇప్పుడు కనబడితే ఏమడుగుతుంది? ముఖ్యమంత్రి ఎదురు పడితే ఏమడుగుతుంది? ముఖ్యమంత్రి ఎదురు పడితే మా భూమి లేదు సార్, మా భూమి ఎలా అంటాను అంతే. మేము రెక్కల మీద బతున్నాం, ఇల్లు లేదు, మాకు భూమి లేదు. ఒక పరదా కట్టుకొని ఉంటాను. పరదా ఎప్పటికి రిన్యూవల్ చేసేది 1 లక్ష రూపాయలు మాఫీ చేయలేదు. ఎప్పటికీ మీరు నేను ఏకంగా 100 రోజుల్లో మాఫీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. అదే రైతు భరోసా అట, రైతు బంధు కాదట. రైతు రాలే మరి మటగడ వచ్చింది. రుణమాఫీ చేసినామన్నాడు. ఇప్పుడు దానిగా లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. మహారాష్ట్ర పోయి ఆయన ఎన్నికలలో అన్ని చేసేసిన అంటున్నాడు.
మహారాష్ట్రలో పోయి ఎన్నికల్లో మాట్లాడితే ఆయన మొత్తం సీట్లు దోసుకొని వెళ్ళిపోయింది, మొత్తం బీజేపీ దూసుకొని వెళ్ళిపోయాయి. ఇంకేమన్నది ఇప్పుడు ఒకటి కర్ణాటక ఉంది, ఇది మహిబాద్ ఉంది, ఎక్కడ లేదు. నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో నెక్స్ట్ పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రి గ్యారెంటీ అయిపోతాడు, గ్యారెంటీ అయిపోతాడు. కేసీఆర్ ఎగ్దమ్న వస్తాడు. మరి విజయోత్సవ సభలు పెడుతున్నాడు కదా అన్ని పథకాలు. నేను కూడా ఓటేసిన కేసీఆర్ పార్టీ అని నేను రేవంత్ రెడ్డికి వెళ్ళేసి గోకుమారాజీ.